హాయ్ అండి, మనం బ్లౌజ్ నెక్లు స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ క్యాన్వాస్ పేపర్ తీసుకుంటాం కదా. ఫస్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద క్యాన్వాస్ పేపర్ పెట్టకూడదు. ఒక లైనింగ్ మీద మాత్రమే క్యాన్వాస్ పేపర్ ఇలాగ అటాచ్ చేసేసుకోవాలండి. ఫస్ట్ అంటించుకుంటారా లేదంటే కుట్టుకుంటారో మీ ఇష్టం. ఇలా ఫస్ట్ అయితే కనుక లైనింగ్ మీద ఫుల్గా మనం ఏ డిజైన్ అయితే మనం మార్క్ చేసుకున్నామో ఆ డిజైను ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ మీదే ప్రిపేర్ చేసుకోవాలి క్యాన్వాస్ పేపర్ని నీట్గా. తర్వాత ఎడ్జెస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకొని నీట్గా పెట్టుకోవాలి లైనింగ్ని. ఇది లైనింగ్ అండి. రెండింటిని ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రివర్స్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు డిజైన్ కుట్టాలండి. మనం ఎంతవరకు అయితే కుట్టాలనుకుంటున్నామో ఆ డిజైన్ ఇలాగా స్టిచ్ చేసేసుకొని తర్వాత దాన్ని వెనక్కి ఫోల్డ్ చేయాలన్నమాట. వెనక్కి ఫోల్డ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ముందు లైనింగ్ మీదే క్యాన్వాస్ పేపర్ అనేది కుట్టాలి. తర్వాత ఇలాగా